పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. గుమ్మడిదల మండలం నల్లవల్లి ప్యారానగర్కు మధ్య ఏర్పాటు చేసిన డంప్ యార్డుపై తనతో మాట్లాడేందుకు వచ్చిన గ్రామస్తులతో ఆయన ఆక్రోశాన్ని వెలగెక్కారు. మీరు అధికార పార్టీలో ఉన్నారని మీ దగ్గరకు వచ్చామన్న జేఏసీ నేతల వ్యాఖ్యలతో మహిపాల్ రెడ్డికి చిరెత్తుకొచ్చింది. కాంగ్రెస్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మహిపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాల్పాలంటే తల్లి పాలు ఎక్కడ అంటున్నాం పాలతోనే చేయించుకోండి. నేను మరి నెల రోజుల తర్వాత ఎందుకు గుర్తుకొచ్చినారు? ఇప్పుడేం చేయాలని పెద్ద పెద్ద నాయకులంతా కనబడతలేరేమో. కోట్ల రూపాయలు, 100 కోట్లు, 200 కోట్లు ఉన్న నాయకులందరూ ఏం వాళ్ళన్నా అందరికీ రాజకీయాలు మీకే వస్తాయి అనుకుంటురా? రాజకీయాలు మీకే వస్తాయా? మీ గుమ్మడాలకు జిన్నారంలోకి వస్తాయా? నృత్యం పోరాడు కూడా తెలుసుకుంటాడు మంచిది. ఇక్కడ పుట్టాలి పాల్పాలంటే తల్లి పాలు ఎక్కడ జోరాడుకుంటాడు. వాడు ఇంత హుషారు లెక్కలు ఉంటే ఎక్కడ కుదరదు. జేఏసీ తయారయ్యి ఓకే, సంతోషం. అన్ని పార్టీలు తయారయ్యాయి. నెల రోజులు అవుతుంది ధర్నాలు చేస్తున్నారు, మీరు రోజు చూస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నారు. మరి కనీసం జేఏసీ పెడుతున్నాము, ఇష్యూ ఉన్నది, మన నోటీసులో పెట్టిరు అవసరం. అన్ని ప్రయత్నాలు చేసిన లాస్ట్ మేము సాయం తీసుకోవాలని వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? నా దగ్గరికి ఏమవసరం? నేను చెప్పినాక తప్పుంటే ముక్కులాలకు రాస్తాను. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేసినటువంటి విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన నిన్న తనను కలిసేందుకు వచ్చినటువంటి నియోజకవర్గానికి చెందిన కొంతమంది గ్రామస్తులతో ఆయన ఇటువంటి కామెంట్ ఇచ్చారు. ప్రధానంగా జిన్నారం మండలంలో ఈహెచ్ఎంసీ ఆధ్వర్యంలో డంప్ యార్డ్ నిర్మాణం చేస్తున్నారు. ఆ డంప్ యార్డ్ నిర్మాణాన్ని అడ్డుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలి అని చెప్పేసి ఆ గ్రామస్తులందరూ కలిసి దగ్గరికి వచ్చారు. ఆ సందర్భంలో ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా ఆ డంప్ యార్డ్కి సంబంధించి చాలా ప్రస్తావించలేదు. తనను అడిగితే బాగుండేది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఇప్పటికే చాలా మంది నాయకులను కలిశారు, మీరు వాళ్ళ దగ్గరికే వెళ్ళండి, వాళ్ళతోటే ఆ పని చేయించుకోండి అన్నట్టుగా కూడా బిహేవ్ చేశారు. ఇక అందులో ఉన్నటువంటి ఓ వ్యక్తి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు అని చెప్పేసి ఉన్నారు, ప్రభుత్వానికి తమ సమస్యను చెప్పండి అని చెప్పేసి అడిగినప్పుడు మాత్రం ఆయన చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నాను అని చెప్తూనే కాంగ్రెస్ పార్టీపై బూతు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ చాలా చర్చనీయాంశంగా మారాయనే చెప్పాలి. ఇక ఈ వ్యాఖ్యలకు సంబంధించి తాను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, కొంతమంది కావాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియాలో దీనికి సంబంధించి విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు అని చెప్పేసి కాసేపటి క్రితం ఆయన ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ అందులో పాల్గొన్నటువంటి ప్యారానగర్ కావచ్చు, అదేవిధంగా అల్లీనగర్ గ్రామస్తులు మాత్రం ఎమ్మెల్యే తమ పట్ల మాట్లాడిన మాటలకైతే చాలా తీవ్రంగా నొచ్చుకున్నాం, తమ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేనే కలవడానికి వెళ్తే మాట్లాడారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. శ్రీశ్రేఖ.